హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జానీ మాస్టర్ పైన ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి, కేసు కూడా నమోదైంది, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా జానీ మాస్టర్ మాత్రం బయటకు వచ్చి స్పందించింది లేదు, ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. అయితే ఆయన పరారీలో ఉన్నాడని చెప్పేసి నిన్నటి నుంచి వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆయన అమెరికా పారిపోయాడని చెప్పేసి కూడా అంటున్నారు. అతను తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగారని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి సార్. అతను తీసుకొస్తే అతనికి లైఫ్ టైం పడే అవకాశం ఉంది, జైలు శిక్ష అని కూడా అంటున్నారు సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఈ కేసు కానీ నిజంగా లాజికల్గా కానీ ముందుకెళ్తే ఆ అమ్మాయి కానీ ప్రూవ్ చేయగలిగితే ఇతను నన్ను ఎప్పటి నుంచో అరెస్ట్ చేస్తున్నాడని ఖచ్చితంగా ఇతని మీద పెట్టిన సెక్షన్స్ బట్టి ఇతనికి లైఫ్ పడే అవకాశం అయితే ఉంది. అంటే ఏమేమి సెక్షన్స్? 376 అనేది 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అది వచ్చి 376 అంటే కేసు అనమాట. అట్లాగే 506, 323 ఈ రెండు కూడా ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ క్రిమినల్ థ్రెట్, బెదిరింపులు, తర్వాత గాయం చేయడం, ఇంజూరీస్ చేయడం. సో ఈ రెండు దీంట్లో ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా పోషన్ ఒకటి పెట్టారని చెప్తున్నారు. POSH, పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్. సో ఉమెన్కి వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ని ప్రివెంట్ చేయడం, ప్రొహిబిట్ చేయడం, రెడ్రెసల్, ఇది ఈ చట్టం అనమాట. ఇది 2013లో వచ్చింది, అది పెడుతున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ఈ కేసు ఆ అమ్మాయి పెట్టింది ఎక్కడ? రాయదుర్గంలో పెట్టింది. అవును. తర్వాత రాయదుర్గం నుంచి వాళ్ళ పరిధి కాదు కాబట్టి ఈ అమ్మాయి నార్సింగిలో ఉంటుంది కాబట్టి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో నార్సింగి పోలీసులు ఇంకా దీన్ని అంటే మామూలుగా రాయదుర్గంలో 0 FIRగా నమోదు చేశారు. 0 FIR అంటే ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ముందు FIR చేయాలి కంప్లైంట్ తీసుకున్నాక. వాళ్ళ పరిధిలోని ఆ పోలీస్ స్టేషన్కి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో లేని కేసు వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్ FIR కాకుండా 0 FIR అంటారు. ఆ 0 FIR చేసుకున్నాక దీన్ని ఏ లిమిట్స్లో వీళ్ళు ఉన్నారో ఆ లిమిట్స్ ఉన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే FIR చేయడానికి తగిన వ్యవహారాలు ఉన్నాయా లేదా అనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ వాళ్ళు చూస్తారు. సో ఇప్పుడు అలాగా ఇది నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నార్సింగ్ పోలీసులు ఏంటంటే అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము, ఇంకా డీటెయిల్స్ లేవు కాబట్టి మేము ఇంకా రెగ్యులర్ FIR ఇంకా ఫైనల్ చేయలేదని అంటున్నారు. చెప్పడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అందుకని వాళ్ళు ఇమీడియట్గా అతను పట్టుకోవడానికి ట్రై చేయలేదు. మామూలుగా అయితే ఇలాగ చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, అతను అదుపులోకి తీసుకుంటారు, ఇవి జరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే ఎటువైపు నుంచి ప్రెజర్ అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ అల్లు అర్జున్ అమ్మాయి వైపు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఇటువైపు పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగాడు ఇండైరెక్ట్గా. పేరుకేమో పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా ఏం చేశాడు, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కమిటీ ద్వారా ఇతన్ని సస్పెండ్ చేయలేదు, తర్వాత ఏమో తీసేయలేదు, మెంబర్షిప్ క్యాన్సిల్ చేయలేదు. ఓన్లీ జనసేనకు దూరంగా ఉండాలి అని మాత్రమే చెప్పారు. సో ఇది నిజానికి పెద్ద పనిష్మెంట్ కూడా కాదు. అట్లని ఏమీ చేయకపోతే విమర్శలు వస్తాయి కానీ చేసినట్టు కనబడుతుంది. తెర వెనుక పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి దీన్ని ఇప్పుడే అరెస్ట్ కానికుండా చూసుకుంటున్నాడు అన్న ఒక వార్తలు వచ్చాయి. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు 3 రోజులు అయిపోయింది ఈమె కంప్లైంట్ ఇచ్చి, ఈ పాటికి అతను అదుపులోకి తీసుకోవాలి, అతను వేరే బోర్డ్స్ తెలియాలి. కానీ ఈ లోపల అతను ఎందుకంటే 2 వారాలకు ముందే ఈ అమ్మాయి ఛాంబర్లో కేసు పెట్టింది. ఆ కేసు ఏమో అప్పట్లో ఆమె పెట్టింది కేసు ఏమో వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనే పెట్టింది. అంటే కంప్లైంట్ ఇచ్చింది. ఛాంబర్లో వాళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయి వాంగ్మూలం తీసుకున్నారు, కంప్లైంట్ తర్వాత అతను వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఎప్పుడైనా వాళ్ళు చేయాల్సిన పని అదే. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ అడుగుతారు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. దాని తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలనేది మూవ్ అవుతారు. సో అలాగా వాళ్ళు తీసుకున్న తర్వాత ఇతనికి అర్థమైంది ఈ అమ్మాయి వెంట ఎవరో పెద్దవాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని ప్రెజర్ చేస్తున్నారని ఇతనికి అర్థమయ్యి ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకముందే ఇతను అమెరికా వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అందుకే ఇతను స్పందించలేకపోతున్నాడు. ఇక్కడే ఉంటే ఇతను ఈ పాటికి స్పందించేవాడు. అమెరికా వెళ్ళిపోయి తన అడ్వకేట్ల ద్వారా అతను ఏంటంటే ముందస్తు బెయిల్కి ట్రై చేస్తున్నాడు. ముందస్తు బెయిల్ వచ్చేస్తే అతను ఇండియాకి వస్తాడు.
లేకపోతే కొంతకాలం అక్కడే ఉంటాడు. ఇదంతా ఇప్పుడు ఎతకడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనకు తెలుసు ఆడ ప్రభాకర్ రావు ఫోను ట్యాపింగ్ కేసులు ఇప్పటివరకు వాళ్ళు ఏం పట్టుకురాలేదుగా అమెరికా నుంచి. సో అంత ఈజీ కాదు అమెరికాకి వెళ్ళి పట్టుకురావడం. కాబట్టి అతను అమెరికాలో ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు పిఏ కానీ వీళ్ళందరినీ జగన్ కేసులో కూడా చంద్రబాబు మీద పెట్టిన కేసులో జగన్ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టుకురాలేకపోయింది. కాబట్టి ఇతను కూడా అదే మెథడ్లో అమెరికాకి వెళ్ళిపోయాడు. ఒకవేళ బెయిల్ వస్తే వస్తాడు, లేదంటే అతను కొంతకాలం అక్కడే ఉండి ఈ లోపల ఆ అమ్మాయిని ప్రెజర్ చేసి డీల్ చేసుకోవాలి అనేది ప్లాన్. అంటే జనరల్గా అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయికి ఇతను అరెస్ట్ అవ్వడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. సో ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, ఈ కేసు ఉపయోగించుకొని తాను ఎలా లైఫ్లో సెటిల్ అవ్వాలో ఆలోచిస్తుంది. జనరల్గా ఇవాళ ఉన్న ట్రెండ్ అదే. ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఇవాళ ఉన్న ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలకి ఏదైనా తమకు అన్యాయం జరిగితే దాని నుంచి కాంపన్సేషన్ పొంది లైఫ్లో సెటిల్ అయిపోదాం అనేది ప్లాన్ చేస్తారు. సో అలాగే ఇతను మేజర్గా ఏం డిమాండ్ చేస్తారు, నథింగ్ బట్ డబ్బులు. సో ఆ డబ్బులు అతను సెట్ చేసుకోవడం, లేదా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అమ్మాయికి కొరియోగ్రఫర్గా ఇస్తామని ఆఫర్ చేయడం, అంటే కెరీర్ అండ్ మనీ ఈ రెండు ఇవ్వడం ద్వారా అమ్మాయి లైఫ్ సెటిల్ అవుతుంది. ఆ రకంగా అమ్మాయి సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. మెల్లగా కేసు విత్డ్రా అవుతుంది. ఈ లోపల మీడియా అటెన్షన్ పోతుంది. ఇంకేదో మనం అంతా మీడియా ఇంకేదో దాని మీద పడతాము. ఈ లోపల అది పోతుంది. మొన్నటి వరకు సత్యవేడు కేసు ఏమైంది, సత్యవేడు ఆదిమూలం కేసు 2 రోజులు ప్లేరప్ అయింది. వాళ్ళు సస్పెండ్ చేశారు. దాని తర్వాత వైసీపీ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవడం మానేశారు. అదేమైందో తెలీదు. ఆమె మళ్ళీ రంగంలోకి రాలేదు, అతన్ని అరెస్ట్ చేయలేదు, ఏమీ జరగలేదు. ఇలాగే అవుతుంది ఇది కూడా. జానీ మాస్టర్ కేసు కూడా వీళ్ళు తెర వెనుక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈఎంఐ వెనుక స్ట్రాంగ్ ఫోర్సులు ఉంటే ఈఎంఐ కూడా గట్టిగా నిలబడితే అతను అరెస్ట్ అవుతాడు, అతను పట్టుకొస్తారు. కానీ ఇక్కడ ఉండేది ఎవరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్ననే పవన్ కళ్యాణ్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిపోయాడు. దాని తర్వాత చిరంజీవి వచ్చి రేవంత్ రెడ్డిని కలిశాడు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డికి చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అయినప్పుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకప్పటి గురువే అక్కడ సీఎం అయినప్పుడు వీళ్ళు ఎందుకు దీన్ని వదిలేస్తారు? రెండోది అవతల అల్లు అర్జున్ వైసీపీ ఉంది. సో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఎంటర్ కాకుండా ఉంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతాడు, రేవంత్ రెడ్డి ద్వారా ప్లాన్ చేస్తాడు. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగింది ఇతను పట్టుకురావడానికి కాదు, రంగంలోకి దిగుంటే ఇతన్ని సేవ్ చేయడానికే. పట్టుకొని రావడానికి ట్రై చేస్తున్నట్టు బిల్డప్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రభాకర్ రావును కూడా మేము పట్టుకొచ్చేస్తాం అది ఇది అన్నారు, ఇప్పటివరకు కాలేదు. ఇదంతా ఏంటంటే ఆ కేసుని తాము ఎట్లా డీల్ చేయాలనే దానికి వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఒకేసారి అతన్ని కాపాడితే ఇబ్బంది కాబట్టి అతను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టు సీరియస్గా ఉన్నట్టు ఒక పక్క బిల్డప్ ఇస్తూ మెల్లగా చల్లగా అతన్ని సేవ్ చేయడానికి ఏమేమి మెథడ్స్ చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకుంటారు. ఒకటి, పోలీసుల్ని ఇమ్మీడియట్గా స్పందించకుండా ఆపడం. పోలీసులు ఏం మాట్లాడతారంటే మాకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు, అతన్ని అరెస్ట్ తగినంత సాక్ష్యాలు ఇంకా దొరకలేదు అని చెప్తుంటారు. వీళ్ళు అరెస్ట్ కావాలంటేమో సాక్ష్యాలు ఉన్నాయని చెప్తారు, అరెస్టు చేయొద్దు అనుకుంటేమో మాకు తగిన సాక్ష్యాధారాలు లేదు, ఇంకా మేము ప్రయత్నిస్తున్నాం అని చెప్తారు. మీడియాతో కూడా మాట్లాడరు. మామూలుగా అయితే పోలీసులు అత్యుత్సాహంతో మీడియాతో మాట్లాడతారు, కానీ ఈ కేసులో మాట్లాడట్లేదు. నిన్న కూడా ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి అడిగితే మేము దీని మీద ఏం చెప్పలేమని నార్సింగ్ పోలీసు సిఐ చెప్పాడని చెప్తున్నారు. అంటే వీళ్ళు క్లియర్గా ఇతన్ని కాపాడడానికి రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతుంది. సో ఈ లోపల ఆ అమ్మాయితో కూడా డీల్ చేస్తారు. ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వడమా, లేకపోతే ఆ అమ్మాయి కెరీర్కి సంబంధించి గ్యారంటీలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, త్రివిక్రమ్ ఉన్నాడు. సో తన మెగా కాంపౌండ్ ఉంది, వాళ్ళే ఒక 10 మంది హీరోలు ఉన్నారు. వాళ్ళ సినిమాలు అన్నింటిలో దేంట్లో కొరియోగ్రఫర్గా పెడతారు. ఈమెకు మంచి సీనియర్ అసిస్టెంట్ని పెడతారు. అదేం పెద్ద విషయం ఏముంది. సో అలాగే ఈమె మెల్లగా కొరియోగ్రఫర్గా ఎదుగుతుంది. ఇంకా అవసరం అనుకుంటే తమకు తెలిసిన ఛానళ్ళల్లో కూడా జడ్జిలుగా పెడతారు ఈమెని. అలాగే ఈమె కెరీర్ గ్రో అవుతుంది. రెండోది ఈమెకి ఏదో ఒక విల్లాలు కొనిచ్చడము ఏదో ఒకటి చేస్తారు. ఆ రకంగా ఆమె జరిగినప్పుడు ఆమె కూడా తనకి ఇక్కడ నిజంగా లైంగిక వేధింపులు జరిగిందనేది అబద్ధం. ఎందుకంటే 5 ఏళ్ళుగా జరగదు కదా, అంటే ఒకసారి జరుగుతుంది. 5 ఏళ్ళుగా జరుగుతూ ఉందంటే అది ఏదో ఒక ఎక్సెప్షనల్ కేసుల్లో మాత్రమే, అంటే నీకెవరు లేకుండా నిన్ను ఒక దగ్గర బంధించి రెగ్యులర్గా చేయడం అట్లాంటి కేసులు తప్ప
ఇటువంటి ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి, నాలెడ్జబుల్ అమ్మాయి, ఆల్రెడీ అతనితో ఓపెన్గా వీడియోలు చేస్తుంది,